మాలలను అణగదొక్కేందుకే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారని బీఎస్పీ నేతలు విమర్శించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడలో జిల్లా టీడీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం ముట్టడికి మాలలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాల మహానాడుకు సంబంధించిన నాయకులు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు రావడంతో ఇక్కడ పోలీసులు అడ్డుకుని వీరిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది మాల మహానాడు అదేవిధంగా బీఎస్పీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈవేళ ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు మీరు? వర్గీకరణ అనే అంశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని వీళ్ళు ఆయా రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడం అనేది తప్పు. పైగా కుల జనగణన జరగకుండా మేము ఎంత జనాభా ఉన్నామనే లెక్కలు తేలకుండా వర్గీకరణ చేయటం సాధ్యమే కాదు. కాబట్టి మొదటగా కుల జనగణన జరగాలి, తర్వాత వర్గీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత మాత్రమే రాజ్యాంగబద్ధంగా జరగాలి. అంతేగాని వాళ్ళకి అవసరమైనట్టుగా సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటే రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ మేము ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతాం. చెప్పండి, ఇవాళ మీరు వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏదైతే వర్గీకరణ చేస్తున్నారో అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ అండి. దానికోసం మేము దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో రాజ్యరంజన్ కమిషన్, ఆ కమిషన్ ఏమి తీసుకుంటుందంటే 2011 సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. 2011 జనాభా లెక్కలను తీసుకోమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదండి. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా మాలలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రని మేము భావిస్తున్నాం. ఇది మనం చూస్తాము, టీడీపీ ప్రభుత్వం మాలలను అణగదొక్కేందుకే వర్గీకరణ చేస్తుంది. ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా మా వర్గీకరణ జరుగుతుందని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఎస్పీ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుంచి.